మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగునుగాక. క్రిస్మస్ హడావుడి ప్రపంచమంతా బాగా విస్తృతంగా జరుగుతుంది. క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంత పండుగ కాదు. దిస్ ఈజ్ గ్లోబల్ ఫెస్టివల్. వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా కూడా హాలిడేస్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ ఫెస్టివల్. ప్రపంచం అంతా సెలవు దినముగా పాటించే పండుగ క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు అంటే దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన అద్భుతమైన అవతారం, అద్భుతమైన కార్యం. గమనించండి, ఎన్ని సంబరాలు జరుగుతున్నాయో. ఏమి కాని వ్యక్తికి ఎన్ని సంబరాలు ఎందుకు జరుగుతాయి? ఆయన దేవుడు కాబట్టి ఎన్ని అద్భుతాలు. ఈ క్రిస్మస్ ఆరాధనలో లేదా ఈ క్రిస్మస్ కార్యంలో ఒక అద్భుతమైన వ్యక్తిని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనంలో సిమియోను అనే ఒక వ్యక్తి. సిమియోను ఒక పండు ముసలివాడు, డాక్టర్ లూకా గారు. ఆయన గురించి రాయబడిన మాటలు ఏంటంటే నీతిపరుడు, భక్తిపరుడు, ఆత్మ కలిగిన వ్యక్తి అని. ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎదురు చూసే వరకు లేదా ఇశ్రాయేల్ యొక్క ఆదరణకర్తను చూసే వరకు ఆయన ప్రాణం పోదని ప్రవచనం ఆయనకు వచ్చింది. ఆయనతో దేవుడు మాట్లాడాడు. అట్లాగా దేవుని కొరకు ఎదురు చూస్తూ నీతిపరుడుగా, భక్తిపరుడుగా ఉన్న వ్యక్తి. ఇది ఎక్కడుంది? లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. మరి ఇలాంటి సిమియోను యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజు ఆ యొక్క మందిరంలోకి వచ్చాడు. ఆ సిమియోను యేసు ప్రభుని చూశారు. యాక్చువల్గా యేసుక్రీస్తుని 8వ రోజు సున్నతి చేయించడం కోసం అక్కడికి తీసుకొచ్చారు. అర్థమవుతుంది కదా? అప్పుడు ఈ సిమియోను యేసు ప్రభుని చూసి ఆయన ఎత్తుకుని ఒక అద్భుతమైన ప్రవచనం పలుకుతున్నాడు. అదే 2వ అధ్యాయం 29వ వచనం లూకా సువార్త. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచినని అద్భుతమైన మాట చెప్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నీ సమాధానం అన్నాడు. ఆ ప్రాంతంలో సమాధానం లేదు. అస్సలు సమాధానం లేని పరిస్థితుల్లో ఆ ప్రాంతం ఉంది. అలాంటి టైంలో రాజు వలన సమాధానం లేదు. హేరోదు అందరినీ చంపేస్తున్నాడు. యాజకుల వలన సమాధానం లేదు. ప్రజలకు కరువు, ప్రజల జీవితం ముక్కలైపోయింది. పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళు ఒక తెగ, వీళ్ళు ఒక తెగ అంటూ ముక్కలు చెక్కలుగా చేసేసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో దేవుని యొక్క వాక్యములో స్త్రీ సంతానముగా యేసు ప్రభు వస్తాడని, అతనికి దావీదు కుమారుడని పేరు పెడతారని సిమియోనుకి తెలుసు. సిమియోను ఎదురు చూస్తున్న సమయంలో యేసు ప్రభు రాగానే ఆయన అన్న మొట్టమొదటి మాట, అయా నువ్వు సమాధానం ఇస్తావు. ఆయన పేరు సమాధానకర్త అని ఆయన గ్రహించాడు. దేవుడు పవిత్రుడు, దేవుడు అపవిత్రుడు కాదు. ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు. 2 వర్గాల మధ్య ఉన్న గొడవ ఆపాలంటే ఆ వ్యక్తి 2 వర్గాలకు సంబంధించిన వాడు అయి ఉండాలి. అట్లాగే ఆయన పరలోకానికి సంబంధించిన వాడు, భూలోకానికి సంబంధించిన వాడు. యేసుక్రీస్తు దైవత్వానికి, మానవత్వానికి సంబంధించిన వాడు. దైవత్వానికి పరిపూర్ణమైన దేవుడు యేసుక్రీస్తు, మానవత్వానికి పరిపూర్ణమైన మానవుడిగా వచ్చాడు. కనుక ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. సమస్తమైన మనుషులతో సమాధానం కలిగి ఉండమని దేవుడు చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం అని అన్నాడు. యేసుక్రీస్తు తప్ప సమాధానం ఎక్కడి నుంచి రాదు. మన గుండెల్లో సమాధానం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు అని సిమియోను గారు చెప్తున్నాడు. 2, ఆయన వెలుగుగా వచ్చాడు. నీ వెలుగు అంటున్నాడు సిమియోను గారు. జీవపు వెలుగు, ఆరిపోయే వెలుగు కాదండి. మినుకుమంటూ టార్చ్ లైట్ లాగా కొద్దిసేపు ఉండే వెలుగు కాదు. జీవపు వెలుగు, అన్నిటినీ బయలుపరిచే జీవపు వెలుగు, ఎన్నటన్నటికి చీకటిని తరిమి కొట్టే వెలుగు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అన్నాడు. ఏ మనిషి ముందుకెళ్ళినా ఆ వ్యక్తిని వెలుగులోకి నడిపిస్తాడు. జక్కయ్యని యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసుక్రీస్తు యొక్క వెలుగులో జక్కయ్య నేను పాపాత్ముడిని అని గ్రహించాడు, సరి చేసుకున్నాడు. వావ్, ఎంత అద్భుతం! దేవుడు ఏంటో బయలుపరుస్తాడు ఆ వెలుగు. నువ్వేంటో బయలుపరుస్తాడు ఆ వెలుగులో. వెలుగులోకి వస్తే గుట్టు రట్టయిపోతుంది కదా. యేసయ్య అనే వెలుగులోకి రండి. చీకట్లో ఉన్నవాళ్ళు యేసయ్య అనే వెలుగులోకి రారు. ఇప్పటికైనా లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, యేసయ్య వెలుగులోకి రండి. 3వది ఇశ్రాయేలు మహిమ అన్నాడు. అవును, ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. మట్టి పెంకును మహిమగా మార్చే దేవుడు యేసు ప్రభు.
రండి దేవుని మహిమను పొందుకోండి. సుమయోను గారు తెలియజేసిన 3 మాటలు ఇవే. యేసుక్రీస్తు సమాధానం, యేసుక్రీస్తు వెలుగు, యేసుక్రీస్తు మహిమని. మరి ఆ వెలుగుతో, ఆ యొక్క సమాధానంతో, ఆ మహిమతో నింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబానికి వెలుగు, సమాధానం, మహిమ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.